ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు, కన్నెపల్లి, భీమిని మండలాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో పాఠశాలలకు సెలవులిచ్చారు. కొమురం భీం జిల్లాలో అన్ని స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో వర్షాలు, వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, కొమురం భీం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరి ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరడంతో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కన్నెపల్లి, తాండూరు, నెన్నెల మండలాల్లో రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇటు ప్రాజెక్టులకు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 12,135 క్యూసెక్లు దిగువకు నీటి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇన్ఫ్లో 4,358 క్యూసెక్లు వస్తుండగా ప్రస్తుతం 3.578 టీఎంసీలు ఉంది. మొత్తం 4.699 టీఎంసీలకు గాను పూర్తిగా నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 2,000కు పైగా అవుట్ఫ్లో ఉంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టు ఈ విధంగా ఉంటే గడ్డనవాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఒక్కో గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 860 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే మంచిర్యాల, కొమురం భీం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెంచికెలపేట మండలంలోని పలు గ్రామాల్లో డప్పు చాటింపు వేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు రెబ్బెన, తాండూరు, భీమిని మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు తదితర మండలాలు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చే కొన్ని మండలాలు ఉన్నాయో ఆ వర్షాలు ఎక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిందో ఆ ప్రాంతాల్లో మాత్రమే సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ప్రాజెక్టులు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుండగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులో కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ, ఆదిలాబాద్.